ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము, నీవు ఏమి ఇచ్చుదువో దానినే పుచ్చుకొందువు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పెను. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనము. ఈ వాక్య భాగములో చూచినట్లుగా తరచుగా క్షమించుట, ఇచ్చుట కలిసిపోవునన్నది ఆశ్చర్యము కలిగించినను అది ఎంతో నిజము. మరియు ఎవరైతే అరుదుగా ఇచ్చుదురో వారు అరుదుగానే క్షమించుదురు. దేవుడు మనలను అత్యధికముగా క్షమించును మరియు సమృద్ధిగా ఇచ్చును. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. అలాగే దేవుడు ఉత్సాహముగా క్షమించువానిని కూడా ప్రేమించును. ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును. నీవు ఇచ్చినది ఏదైనా కావచ్చును. ఇచ్చుట విత్తుట వంటిది. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. ఇతరులను శ్రమ పెట్టిన ఎడల లేక తొందర పెట్టిన ఎడల తిరిగి నీకు అదే ఇవ్వబడును. మరియు ఒకడు తాను విత్తిన దానికంటే ఎల్లప్పుడూ అధికముగానే కోయును. అలాగునని ఇతరులకు ఏమి ఇచ్చుదువో అదే తిరిగి పొందెదవు. విస్తారముగా అనేక రెట్లు ఎక్కువగా అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతతో పొందెదవు. నీవు ఒకవేళ ఇతరులకు దయను ఇవ్వవచ్చును. ఇతరులకు నీవు ద్వేషమును పగను ఇవ్వవచ్చును. ప్రేమను క్షమాపణను ఇవ్వవచ్చును. నీవు ఇచ్చినది ఏదైనను సరే దానినే తిరిగి నీవు పొందెదవు. అంతేకాక అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతతో దానిని పొందెదవు. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.